మాట్లాడాడు. చాలా మంచి క్వశ్చన్ అండి. గాడ్ బ్లెస్ యూ. నెంబర్ 1, నేను పుట్టిన దగ్గర నుంచి సనాతన్ని అన్నాడు. ఇంతకు ముందేమన్నాడు? నేను చావేజు ఊవేజు నాస్తికుణ్ణి. 2, మా నాన్నగారు మా తల్లి దీపం పెడితే సిగరెట్లకు వాడుకునేవాడు అని అనేక సార్లు అన్నాడు. ఇప్పుడేమన్నాడు? మా నాన్నగారు మా ఇంటిలో రామనామమే పుట్టిన దగ్గర నుంచి అన్నాడు. 3, అలా అన్న మా తమ్ముడు పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు అక్కడ మోదీ గారు ఎలాగో ఈయనకు కూడా నొప్పులు లేకుండా, ఈ మధ్య మోదీ గారు అన్నారు, ఇప్పుడు సౌత్ ఇండియన్ పుట్టినప్పుడు పెయిన్ కూడా లేదట. అమ్మా తల్లి, వారిని క్షమించమ్మా, బతుకున్నావు నువ్వు. ఆ పవన్ కళ్యాణ్ని, నాగబాబుని నొప్పులు లేకుండా ప్రపంచంలో ఒక్కడైనా పుడతాడా? మోదీ అంటాడు, ఆయన ఏదో అంటాడు, ఆయన అబద్ధాలు. ఆయనతో పాటు మీరెందుకు ఇలాంటి అబద్ధాలు సహిస్తారు? క్షమాపణ చెప్పమండి. తల్లిని దూషించడం కాదా నొప్పులు లేకుండా పుట్టారంటే? ఎంతో నవమాసాలు మోసి శరీరాన్ని ఇంకా నేను చెప్పలేను ఆ విషయాలు. ఎంత పెయిన్ ఉంటుందండి ప్రెగ్నెన్సీలో. ఒకసారి నా కొడుకు పుట్టినప్పుడు నేను హాస్పిటల్లో గంట ఉన్నాను కనుక నా కళ్ళతో నేను చూశాను. ఇంత పెయినా అని ప్రేమ నా భార్య మీద 100 రెట్లు ప్రేమ పెంచుకున్నాను. ఇంత ఒక తల్లి అంటే, అలాంటి తల్లిని మీరు దూషిస్తారా? 4, ఇదొకటే కాదు, హిందీ భాష మాకు వద్దు, గో బ్యాక్ అన్న పవన్ కళ్యాణ్, మా మాతృభాషల్లో చిచ్చు పెట్టకండి అన్న పవన్ కళ్యాణ్, మోదీ అమిత్ షాని పేరు పెట్టి తిట్టిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు మనకి హిందీ భాష వద్దా, వాళ్ళ డబ్బులు కావాలా అని మాతృభాషను అమ్మేస్తున్న పవన్ కళ్యాణ్. హిందీ భాష ఎందుకు మనకి? హిందీ రాష్ట్రాల్లో హిందీ భాష, తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష, తమిళ రాష్ట్రంలో తమిళ భాష, కేరళలో మలయాళం భాష, కర్ణాటకలో తమిళ భాష. ఇప్పటికే 9 భాషలను సర్వనాశనం చేసిన హిందీ భాష మనకెందుకు అడగండి. గౌరవనీయులు ఈ మధ్యనే రిటైర్ అయ్యారు మాజీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాషను ఎంత సన్మానిస్తారో, అలాంటిది ఇప్పుడు మనకు తెలుగు భాష వద్దు, ఈయనకేదో 4 ముక్కల హిందీ వచ్చని హిందీ భాష కావాలట. నార్త్ ఇండియన్ మోదీ ఆయనట, వాళ్ళ ఎమ్మెల్యేతో చెప్పిస్తున్నాడు, ఈయన సౌత్ ఇండియన్ మోదీ అట. 6, తెలుగుదేశాన్ని ఈయనే గెలిపించాడట. అరే 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 బుద్ధున్నోడు ఎవడైనా అలాగంటాడా? ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, 45% ఓట్లున్న తెలుగుదేశం పార్టీ, నేనే ఎప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించలేదే. 2014లో 18 మీటింగులు పెట్టి 5%తో వాళ్ళు ఓడిపోతుంటే 5% ఓట్లు వేయించారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 5% నేనే ఇచ్చింది. 18. ఇంత పాపులారిటీ ఉన్న మనుషుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఉన్నాడా? నేనే గెలిపించాను అనలేదా, 5% ఓట్లు వేయించానని వాళ్ళే అన్నారు. చంద్రబాబు నాయుడు గారు 1%తో గెలిచారు, లేదా 4%తో జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యేది. ఆయన కడుపు కట్టి చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయిన్ చేశారు అక్కడ మోదీకి, జయలలితకి, కేసీఆర్కి, నవీన్ పట్నాయక్కి. ఈయన బీజేపీని ఈయనే గెలిపించాడట. నాకు సిగ్గేస్తుంది ఆయన మాటలు వింటుంటే. ఆ టీవీ ముందు ఏం చేయాలో అర్థం అవ్వలా. నాకు సిగ్గేస్తుంది ఆయన మాటలు వింటుంటే. ఆ టీవీ ముందు ఏం చేయాలో అర్థం అవ్వలా. అరే బాబు, అరే బాబు, అరే బాబు, నాశనానికి ముందు గర్వం వస్తుంది అని బైబిల్లో మాటే గుర్తొచ్చింది. ఈయన నాశనం అయిపోవడానికి ఇంత గర్వం వచ్చిందా, ఇంత అహంకారం వచ్చిందా? 8, ఒరే నీ కర్మరా వర్మ అన్నాడు వాళ్ళ అన్నయ్య, వర్మ అని పేరెట్టుకుంటా. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? మా గెలుపును మీ చేతిలో పెడుతున్నామంటే వర్మ గారు వండ తిని, వీళ్ళ మాటలకి మోసపోయిన మాటలకు లడ్డూలు తిని 1,00,000 ఓట్లు వేయించాడు ఎక్స్ ఎమ్మెల్యే వర్మ గారు. పాపం ఆయన్ని కర్మరా అంటున్నారు. ఇప్పుడు
ఇంత ఇన్సల్ట్ చేయొచ్చు ఆయన్ని పిలిపి? ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమన్నారు పవన్ కళ్యాణ్? నా గెలుపుకి మీరే కారణం అండి అని వర్మ అన్నారు. మరి ఇప్పుడేమంటున్నారు? వర్మ పేరేనెత్తాడా పవన్ కళ్యాణ్? ఇంత అవినీత ప్రపంచంలో ఇలాంటి అవినీతి కుటుంబం ఉంటుందా? చిరంజీవి పవన్ కళ్యాణ్ 10వ మాట, ఇదైతే ఆశ్చర్యంగా ఉంది. నాగబాబు అంటాడు, ఇండియన్ క్రికెట్ మ్యాచ్ మాది సమానం, జనసేనది ఏక సమపోలికలట. అయ్యయ్యో, ప్రపంచాన్ని గెలిచిన ఇండియన్ క్రికెట్ ఇంగ్లాండ్ని, ఆస్ట్రేలియాని, న్యూజిలాండ్ని, జింబాబ్వేని, పాకిస్తాన్ని గెలిచిన ఇండియన్ క్రికెట్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. వీళ్ళు నెంబర్ లాస్ట్ ఇన్ ద 3000 పార్టీల్లో ఇంత చిన్న పార్టీ ఉండదు, పుట్టదు, పుట్టబోదు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత 2011లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనీసం 1% ఓట్లు రాలేదు వాళ్ళకి. 2014లో ఈయన 5 పార్టీలతో సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జేడీతో పార్టీలో పోటీ చేస్తే జనసేన 5 పార్టీలతో 6% ఓట్లు వచ్చాయి వీళ్ళకి. వీళ్ళు బీజేపీని గెలిపించారు, టీడీపీని గెలిపించారు. లైఫ్లో డిపాజిట్లు రావని తెలిసి నేల మీద పడి, చంద్రబాబు నాయుడు పాదాల మీద పడి, అమిత్ షా పాదాల మీద పడి మాకు భిక్ష పెట్టండి. నిన్న కలిశాడు మరల దేనికి? ఆ చంద్రబాబు నాయుడికి మా నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వండి అని. ఈ మాటలు మీరు లైవ్లో కంటిన్యూగా ఇచ్చుకోండి. ఎంత బాగున్నాయి సత్యాలు. ప్రతి ఒక్కరు ఇచ్చుకోండి మీ రేటింగ్లు. లైవ్లు ఇచ్చిన వాళ్ళందరూ ఎడిట్ చేయకుండా దేవుడు దీవించును గాక. లైవ్లు ఎవరి వారిని దేవుడు క్షమించడు, చెప్పించుగాక అన్న అప్పుడే ఆ టైం కూడా వస్తుంది. ఎందుకు? సత్యం ప్రజల ముందు తీసుకెళ్లాలా వద్దా మీడియా? నేను ఎవరినైనా తిడుతున్నానా? సత్యం మాట్లాడుతున్నానా? ఆ పవన్ కళ్యాణ్ ఇండియన్ క్రికెట్ మ్యాచ్తో నాగబాబు పోల్చుకునే కంటే ఇంకా మా ముగ్గురు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నేను, నాగబాబు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే బాగున్నేమో, లేదా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు అంటే బాగున్నేమో. వీళ్ళు ఎవరు ప్యాకేజ్ స్టార్? ఎవరు రోజుకో మాట మార్చిన? మోదీని, అమిత్ షాని తిట్టి ఇప్పుడు మోదీని, చంద్రబాబు, లోకేష్ని తిట్టి ఇప్పుడు వారి భిక్షతో బతుకుతున్నవారు. మేము వారిని గెలిపించాం. ఆ చంద్రబాబుకైనా బుద్ధి ఉందా అనిపిస్తుంది ఒకసారి. పావుని పెంచినట్టు దత్తపుత్రుడు అనుకోని పుత్రుడిని పెంచుతున్నావా నువ్వు? లేదా పామునే దత్తత చేసుకొని పెంచుతున్నావా? ఇప్పుడు నిన్ను మింగే స్థాయికి వెళ్ళిపోయాడా లేదా? చంద్రబాబు గారు ఒకసారి కలవండి నన్ను. ఆ జగన్ కలవలేదు. ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నన్ను కలిస్తే, ఒక్కసారి ఓపెన్ గా కలిస్తే 7 రోజుల్లో రెడ్ బుక్ ని క్లోజ్ చేస్తా, నా ప్రేయర్ బుక్ ని ఓపెన్ చేస్తా. మరలా ఒక్క వైసీపీ నాయకుడిని అరెస్ట్ కుండా స్పిరిచువల్ గా, లీగల్ గా, పొలిటికల్ గా, స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసి 7 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కలిసిన 7 రోజుల్లో రుజువు చేస్తా. ఒక్క పోలీసు, ఒక్క వైసీపీని అరెస్ట్ చేయలేరు. కలుద్దాం, ఫైట్ చేద్దాం, అందరం కలిసి. చంద్రబాబు నాయుడు గారు కలవండి. రాష్ట్రాన్ని, పాలిటిక్స్ ఒక సంవత్సరం పక్కన పెట్టేద్దాం. ఏ పార్టీ గురించి ఎవరు మాట్లాడద్దు. మీరు నన్ను కలిస్తే రాష్ట్రాభివృద్ధి కొరకు, వైజాగ్ నిర్మాణం కొరకు, అమరావతి నిర్మాణం కొరకు, రైతుల ఆదుకోవడానికి కొరకు, నిరుద్యోగులకు ఉద్యోగాల కొరకు, స్టీల్ ప్లాంట్ కొరకు, ప్రత్యేక హోదా నేను ఫైట్ చేస్తున్నాను కదా. మీ తరపుని, ప్రజల తరపుని రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యేసు ప్రభు ఎవరిని క్షమించారు? ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు నాయనా అని కోరుకున్న వారినే క్షమిస్తారు. కోరుకోలేని వాళ్ళందరినీ నరకానికి పంపిస్తున్నారు. నిత్య నరకం, కోట్ల సంవత్సరాలు, అగ్నిగన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ అడిగితే నేను ఓపెన్ గా క్షమిస్తాను. చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా తప్పు చేసినప్పుడు ఈ బిల్లు ఇష్యూ చేయడం క్షమాపణ కాదా? చంద్రబాబు నాయుడు గారు అండర్లో అయిందా లేదా? ఆయనకి తెలిసినా తెలియకపోయినా ఆయనకే కదా చెడ్డ పేరు వస్తుంది. ఒక ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన్ని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయడం మానేసి మళ్ళీ నాగబాబుకి ఇంకో మంత్రి పదవి ఇస్తాడట. పోషించు. నువ్వు ఎంతమంది పావులు పోషిస్తావో పోషించు. చంద్రబాబు నాయుడు బుద్ధి వస్తుంది,
కేఏ పాల్ మాటలు దేవుని మాటలుగా మీరు రికార్డ్ చేసి ఉంచుకోండి. అందుకే అందరూ ఇవన్నీ ఈ 30 నిమిషాలు లైవ్ బ్రాడ్కాస్ట్ చేయండి. వాళ్ళకి రీచ్ అయ్యేంత వరకు, మనసులో మార్పు వచ్చినంత వరకు. ఎప్పుడు క్షమిస్తాం? క్షమాపణ అడిగినప్పుడు యేసు ప్రభు క్షమిస్తాం, నేను క్షమిస్తాను. వారు అడిగారా క్షమాపణ? పవన్ కళ్యాణ్ అడిగాడా క్షమాపణ? ఇంకా రెచ్చగొడుతున్నారే హిందూ ముస్లిం క్రిస్టియన్ అంటూ. లక్షల మందికి ప్రాణాలు పోతాయే నేను అడ్డుకోపోతే. ఇప్పుడు నేను కోర్టుకు వెళ్ళకపోతే లడ్డూ వివాదం తీసుకొచ్చింది ఎవరు? వారు. అడ్డుకున్నది ఎవరు? కేఏ పాల్. కోర్టుకు వెళ్ళింది ఎవరు? కేఏ పాల్. సుప్రీం కోర్టుకు వెళ్ళింది ఎవరు? కేఏ పాల్. న్యాయం 100 కోట్లు హిందువులకి చేసింది ఎవరు? కేఏ పాల్. అది హిందువులు అవ్వచ్చు, మామదీలు అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు. శాంతిగా ఉందాం. ప్రపంచ శాంతి దూతగా చెప్తున్నాను.